హాయ్ వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఇగ్గోండి మేమైతే నెలవంక చూసి అయితేనే పండగ చేసుకుని ముందు రోజు నెలవంక అనిపిస్తే తెల్లారే మా పండగ అన్నట్టు. ఇంక నెలవంక చూసేసి అయితే ఇంక రేపు మా పండగ అని ఫిక్స్ అయిపోయిందిగా. ఇంకా పండగ కోసం ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ జరుగుతాయి కదా, చిన్న చిన్నవి చేసుకోవడం. అట్లానే ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకుంటే రేపు ఒక పని తగ్గుతుంది. అయితే ముందు రోజు ఇట్లా ఆనియన్స్ అన్నీ మంచిగా రోస్ట్ చేసి ఫ్రై చేసుకొని స్టోర్ చేసేసుకుంటాం అన్నమాట. ఇంకా తెల్లారు లెగ్గానే మా పెద్దమ్మ అయితే వర్క్ స్టార్ట్ చేసేసింది. ఇంకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపింది. కిస్మిస్ అయితే మంచిగా ఉబ్బుతాయి కదా వేపితే, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అలా చూడడానికి. ఇంకా నెక్స్ట్ సేమియా కూడా వేయించుకుంది. సేమియా అయితే మేము ఒక 4 kgs తీసుకున్నాము. సేమియా వేయించుకున్న తర్వాత పాలు అయితే పొయ్యి మీద పెట్టేసింది. పాలు వచ్చి ఒక 10 లీటర్స్ తీసుకున్నాం. 10 లీటర్స్ పాలతో పాటు కొంచెం వాటర్ క్వాంటిటీ కూడా ఉంటుంది, వాటర్ కూడా యాడ్ చేసాం. ఇంకా వాటర్ యాడ్ చేసి సేమియా క్లిప్స్ ఇవన్నీ యాడ్ చేయడానికి ఉండలేదు, ఎందుకంటే మేము నమాజ్ చేసుకొని మేము రెడీ అయ్యేసరికి టైం కొంచెం అయిపోతుంది. ఇంక వీడియో తీయడానికి కావాలి. మా పెద్దమ్మ అన్నీ వేసేసిన తర్వాత పిలిచింది. ఇంకొన్ని అన్నీ వేసేసాను. ఒకసారి షుగర్ అవన్నీ సరిపోయిందో లేదో చూడండి అంటే, ఇంత లోపల మా చెల్లి వెళ్ళి ఇంకా తను చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తుంది అక్కడ, నేనే చేసేస్తున్నా అని. ఇంకా చుట్టుపక్కల పట్టించుకోకండి, ఎందుకంటే అవి సైడ్ ఇంటి అవతల సైడ్కి మేము ఈ కుకింగ్ చేస్తున్నాం. ఇంట్లో చిన్న చిన్న గ్యాస్ మీద అవ్వదు కదా. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ అయితే నమాజ్కి వెళ్ళేసి వచ్చారు. ఇంకా చేసిన సేమియా అయితే అందరికి పంచుతాం, ఎందుకంటే అంత చేసింది రంజాన్ అంటే అందరు ఎదురు చూసేది సేమియా కోసం. ఇంక ఇలా ప్రతిసారి కొంచెం కొంచెం మన ఇంట్లో బాక్సెస్ ఏం పంచుతామని ఈసారి అయితే ఇలా ప్లాన్ చేసాం. ఎవరికి వాళ్ళకి సపరేట్ బాక్స్ అన్నట్టు ఒక 50 బాక్సుల వరకు అయితే సేమియా అయ్యింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల వీధుల వాళ్ళందరూ మా సేమియా కోసం మస్తు వెయిట్ చేస్తారు. ఇంకా మా చెల్లి, నేను, మా వదిన అందరం వెళ్ళైతే సేమియా పంచాం. ఇంకా మా అన్నయ్య మేము వచ్చే లోపల బిర్యానీ చేసేసాడు, కానీ ఆ బిర్యానీ వీడియో తీయలేకపోయాం. తినేటప్పుడు మాత్రం గుర్తొచ్చి బిర్యానీ వీడియో అయితే తీసాము. ఇంక ఈవినింగ్ పిల్లలతో టైంపాస్కి అట్లా వెళ్ళాలి అని అయితే మా ఇంటి దగ్గర అప్పుడైతే చిన్న పార్క్ అని చెప్పాము, ఇప్పుడైతే మేము వెళ్ళింది పెద్ద పార్క్. దాని పేరు వచ్చి హనుమాన్ పార్క్ అంటారు. ఇంకా మా హర్షద్ అయితే చూడండి ఆ వాటర్ది రైడింగ్ చేస్తా అని అల్లరి చేస్తే, సర్లే ఫెస్టివల్ చాలా డేస్కి ఒకసారి వస్తాం కదా అని అయితే వాటర్ రైడింగ్ కూడా చేయించాము వారితోని. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఇంకా మా సమ్మీని వచ్చి ఇది జంపింగ్ది ఉంటుంది కదా, ఇది చేస్తానని అయితే తను చేసింది. అంటే 30 రూపీస్ ప్రతిదీ ఛార్జ్ అనమాట. ఇది కూడా 30 రూపీస్. అయితే 30 రూపీస్ ఇచ్చి చేయమంటే 5 మినిట్స్ చేసి ఇంకా నా వల్ల కదా, నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి. వాళ్ళేమో 30 రూపీస్కి 20 మినిట్స్ అన్నమాట ఇచ్చేది. ఇంకా 20 మినిట్స్ ఇచ్చిన మా సమ్మీని మాత్రం 5 మినిట్స్కే చాలు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అని అంటా ఉంది. ఇంకా మేము అలా వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా వైట్ డ్రెస్ వేసుకున్నారు చూడండి. వీళ్ళు వచ్చి మా మసీదులో పిల్లలు అన్నమాట. ఇక్కడ మా ట్యూషన్లోకి కూడా వస్తారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు పార్క్కి. ఇంక చూడండి ఎట్లా జంప్ చేస్తున్నారు. అక్కడ పక్కన అయితే అరుస్తూనే ఉంది, ఇట్లా దించేస్తా అని. ఇంకా అదంతా గేమ్స్ ఆడిన తర్వాత ఇటు వస్తే పిల్లలు ఐస్ క్రీమ్ ఇంట్లో ఉంటే ఎట్లా, వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోరు. ఇంక ఇట్లా బయటకు వచ్చినప్పుడే కొంచెం ఏమన్నా తినిపించడం. ఇంకా మా హర్షద్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాడంట. మా సమ్మీన్ వచ్చేసి గ్రేప్స్ తీసుకుంది ఫ్లేవరు. ఇంక ఇద్దరు మంచిగా తింటూ ఉన్నారు. ఇంకోటి హాయ్ చెప్తున్నాడు, ఈద్ ముబారక్ అని కూడా చెప్తున్నాడు. చాలా అంటే పిల్లలు కొంచెం మంచిగా ఉంటారు. ట్యూషన్ మేడం అనే కాకుండా కొంచెం అక్క అనే పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇంకా సర్లే వస్తామనంటే వాళ్ళు కూడా పండగ చేసుకుంటూ వస్తాంలే అంటే సరే అని వాళ్ళు ఇద్దరిని తీసుకుని వెళ్ళాం. ఇంకా మా హర్షద్ అయితే తిన్న తర్వాత ఊగిన తర్వాత తినరా అంటే అట్లా కాదు, 2 ఒకేసారి చేస్తాను, ఉయ్యాల్లో కూర్చొని ఊక్కుంటూ తింటా ఉన్నాడు. ఇంకా పార్క్ వస్తే చాలా ఉంటాయండి ఆడవి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనీ పెట్టేవి కూడా ఉంటాయి. ఇంకా మనీ పెట్టే అన్ని చిన్నపిల్లలు వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడం కోసం వాళ్ళు మనీ పెడతారు. ఇంక ఈ ఉయ్యాలు ఇవి అయితే వీటికి ఏం మనీ ఉండవు, ఎంతమంది నార్మల్గా ఎంతసేపు అయినా ఊగొచ్చు, ఇంకా మన ఇష్టము. ఇంక ఇట్లా ఊగుతూ ఉన్నాడు. మా సమ్మీని ఊగమంటే తెలిసిందేగా, మా సమ్మీనికి వామిటింగ్స్, కళ్ళు తిరగడం, ఇంక చాలా సాగులు చెప్పింది మా సమ్మీని అయితే. అందుకే తను అంత ఫోర్స్ చేయం, ఇది ఊగు అది ఊగు, తనకు నచ్చింది చేయమని చేస్తా అంటది, ఓకే అంటాం. ఇంక చూడండి మా అత్త అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఎంతైనా చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండడం, ఇంట్లో వర్క్ చేయడం, ఎక్కువ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, పంపేవాళ్ళు కాదు ఆ జనరేషన్ అప్పుడు. ఇంక ఇప్పుడు కూడా మా నాన్నమ్మతో మేము ఫోర్స్ చేసి ఆమెను తీసుకెళ్తాం. ఫోన్లే రానివ్వు, ఎందుకు ఇంట్లోనే ఉంటుంది కదా అని. తనకి బయటకు వస్తే ఏదో రెక్కలు వచ్చేసినట్టు తన ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్. నాకు వీడియో తీస్తున్నప్పుడు కూడా ఎంత మంచిగా అనిపించింది అంటే, అయ్యో తిన్ని ఎక్కువ టైమ్స్ తీసుకెళ్తా ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, అంత
మంచిగా ఉండదుగా. ఎంత ఎంజాయ్ చేసిందో చూడండి అసలు, తన ఫేస్లో స్మైల్. ఇంకా తనతో పాటు మా వదిన కూడా కూర్చుంది. 2 మినిట్స్ అంతే, ఎక్కువసేపు ఊగదు. ఎందుకంటే తనకే అంతే వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరిగినట్టు అయిపోతాయని. ఇంకా 2 మినిట్స్ కూర్చొని మా వదిన అయిపోతుంది. మా అత్త మాత్రం అలా కానే కాదు, ఎంతసేపు ఊగిందో ఉయ్యాల. చాలా, మీరు కూడా మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, అలా తీసుకెళ్తూ ఉండండి అప్పుడప్పుడు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అస్తమానం బయటికి రారు కదా, మనం రమ్మన్నా రారు. ఎప్పుడైనా వస్తాం వెళ్దాం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తెలుస్తుంది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ మూమెంట్ని ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే చాలా అత్త వెళ్దాం అని అంటుంటే మళ్ళీ రేపు వద్దామా అని తను ఎంత ఇష్టంగా అడిగిందో అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంక వీడైతే ఇగో నన్ను వీడియో తీయకు అంటుంటే కావాలని తీసుకుంటూ వాడు వెనకే వెళ్తున్నా. ఇంక ఇది వచ్చి కొలంబస్, ఇది కూడా ఫ్రీయే. చూసారా మాతో వచ్చిన అబ్బాయి ఎక్కడి నుంచి ఉన్నాడు. వద్దు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా కానీ లేదు నేను మంచిగా జాగ్రత్తగా ఉంటానని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అందరూ ఇదైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనెక్కడా అని చూస్తున్నారా, నేనైతే ఇలాంటి అంత ఊగను, మనకు కూడా అంత మంచిగా అనిపించదు. వెళ్ళి ఎంజాయ్ చేసాం. చిన్నప్పుడు అయితే మా అత్తలు మామలు ఇలా ఉంటే వాళ్ళతో వెళ్ళి కబడ్డీ ఆడేవాళ్ళం. ఆ పార్కులో చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది. కబడ్డీ ఆడి మంచిగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము. ఫుడ్ అంతా మంచిగా తీసుకొని వెళ్ళి తినుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ డేసే చాలా వేరు. ఇప్పుడు పార్క్ కూడా మొత్తం గడ్డంతా తీసేసి అంటే అంత అట్రాక్షన్గా లేదు. మా చిన్నప్పుడు ఉన్నంత మంచిగా ఇప్పుడు లేదు నాకు తెలిసి. జస్ట్ ఏదో గేమ్స్ పెట్టారంటే గేమ్స్ అయితే పెట్టారు. ఇదైతే మంచిగా తిరుగుతుంది చూడండి. మా అత్త దీంట్లో కూడా ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు. అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేస్తా అంటే ఐ మీన్ అన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తా అన్నట్టే ఎక్కుతుంది. చాలా మంచిగా అనిపించింది. తను భయం లేకుండానే మేమైతే చూడండి ఎవ్వరు ఎక్కలే. మా హర్షదు మా అత్తే కొంచెం ఎంజాయ్ చేశాడు. వీడైతే అన్ని తుంటారు పల్లె ఆ మధ్యలో నుంచొని ఆ పోజులు ఇవ్వడం అదంతా అసలు వీడు వేరే. ఇంక అక్కడ ముర్రి మిక్చర్ దొరికిద్ది, చాలా బాగుంటుంది. ఎప్పుడు పార్క్ వెళ్ళినా అదైతే ఖచ్చితంగా తింటాం. ఇంకా వీడియో తీద్దామంటే చుట్టుపక్కల చాలామంది జనాలు ఉన్నారు. అంటే ఆ దగ్గర తీసుకోవడానికి వస్తారు కదా, అంతమందిలో వీడియో తీయడానికి నాకు మంచి పాసిబుల్ అవ్వలేదు. కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ కదా, కొంచెం షై అనిపించి నేను కూడా వీడియో తీయలే. ఇంకెప్పుడు వచ్చినా ఖచ్చితంగా ఆడే గేమ్ ఏంటంటే బెలూన్. ఆ బెలూన్ని అటు ఇటు వేసి కొట్టుకుంటూ ఆడతాం. అంటే పార్క్లో దొరికేది ఆ బెలూన్స్, ఈ ఫుడ్, ఓన్లీ ఐస్ క్రీమ్, ఈ 3 ఐటమ్సే పెడతారు కాబట్టి ఇంకా బెలూన్తో ఆడతాం. అక్కడ ర్యాబిట్స్ని కూడా పెట్టారు చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో ర్యాబిట్స్ అయితే. కానీ కొంచెం వాటి దగ్గరికి వెళ్తే స్మెల్ అలా వచ్చింది. ఎందుకంటే వాటికి ఫుడ్ దాంట్లోనే మొత్తం అవుట్ అన్నీ ఒక దాంట్లోనే కాబట్టి కొంచెం స్మెల్ లాగా వచ్చింది. కాకపోతే నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేమో అని అనిపించింది. కానీ వాళ్ళు కూడా ఎంత చేస్తారు, కొంచెం చేస్తారు కదా. చూడండి వైట్ బ్లాక్ ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇంకా పార్క్ నుంచి బయటికి రాగానే అయితే ఇంకా మా సమ్మీని వీళ్ళు పానీపూరి తిందామని అంటే సర్లే అని పానీపూరి కూడా తినేసాం. ఇంకా అందరం కూర్చొని పానీపూరి తిని మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది మా రంజాన్ బ్లాగ్. మా వీడియో నచ్చినట్టు లైక్